హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ స్టూడియోస్. ఈ మధ్య కాలంలో మనం తరచూ వింటున్న ఒక సమస్య ఫోన్ ట్యాపింగ్. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఏంటంటే సరైన పర్మిషన్స్ ఏమీ లేకుండా కొంత సాంకేతిక పరిజ్ఞానం వాడి ఒక వ్యక్తి ఫోన్ కాల్స్ ని రికార్డ్ చేయటం. అయితే ఈ మధ్య కొందరు అధికారంలో ఉన్నవారు కూడా అనుమతి లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేసి వారి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మరి దీని గురించి అడ్వకేట్ అల్లం నాగరాజ్ గారు ఏమంటున్నారో విందాం. ఈ ఫోన్ ట్యాపింగ్ యాక్ట్ 2023న దీన్ని తీసుకురావడం జరిగింది. ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇతరుల అనుమతి లేకుండా వీళ్ళు ఫోన్ రికార్డ్ చేయడం అనేది నేరం అని చెప్పి తీసుకురావడం జరిగింది. ఈ చట్టం మీద చాలా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్ కానీ టాపిక్గానే ఉంది, కానీ అమలుకైతే ఎవరిని తీసుకురాలి, ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఇక్కడ చేయలేదు. కానీ దీన్ని ఈ రకంగా చట్టం అన్న తీసుకురావాలి, తీసుకొచ్చి దీన్ని సీరియస్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఈ డేటాబేస్ సిస్టాన్ని ఖచ్చితంగా వాళ్ళ అనుమతితోటే రికార్డ్ చేయాలి అని చెప్పేసి ఒక చట్టం. కానీ ఈ చట్టంలో ఇంకో విషయం కూడా ఉంది. ఎవరైనా నేరస్తులు వాళ్ళపైన క్రైమ్ రిజిస్టర్ అయితే పోలీసు వారికి వాళ్ళు మెజిస్ట్రేట్ అనుమతితోటి వాళ్ళ డేటాను రికార్డ్ చేయొచ్చు. వాళ్ళ లొకేషన్స్ కానీ ఇవన్నీ కానీ వాళ్ళ క్రిమినల్ ట్రేసింగ్ యాక్ట్ కోసం, వాళ్ళ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కోసం వాడుకోవచ్చు. అంతే తప్ప విచ్చలవిడిగా రాజకీయ నాయకులు చెప్పారు అని చెప్పి వాళ్ళ నాయకుల మెప్పు కోసం వీళ్ళు ఎవరి పడితే వాళ్ళది ఫోన్ ట్యాపింగ్ చేస్తే కనుక ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. సీరియస్గా అప్ టు 5 years పనిష్మెంట్ కూడా ఇంపోజ్ చేయడం జరుగుతుంది, పెనాల్టీ కూడా ఇంపోజ్ చేస్తారు. అందుకని ఎవరు కూడా వాళ్ళు ఫోన్ రికార్డింగ్స్ తీసుకపోయి కేసు రిజిస్టర్ చేస్తే వాళ్ళపైనే కేసు రిజిస్టర్ అవుతాయి అని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ ఏఎన్ఆర్ స్టూడియోస్. థ్యాంక్ యూ.